అత్యధికంగా ప్రోత్సహించే నాయకులు, మరి ఉద్యోగాలు ఇచ్చి జీవితాంతం వాళ్లకు ఒక భరోసానివ్వాలనేటువంటి కలలు గంటూ మీరు కన్న కలల్ని ఈరోజు నిజం చేస్తున్నటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా సిఎస్ గారికి, అదేవిధంగా మన మేయర్, హైదరాబాద్ మేయర్ గారికి, మరి దానక కిషోర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మన మున్సిపాలిటీ, అదేవిధంగా శంకర్ గారికి ఎమ్మెల్యే మా సోదరుడు, అదేవిధంగా యాదయ్య గారికి, కాల యాదయ్య గారికి ఎమ్మెల్యే గారికి, మన మాజీ ఎంపీ గారు కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి గారికి, విజయలక్ష్మి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమమే మనం తెచ్చుకున్నది, పోరాడింది మరి ఉద్యోగాలు, కొలువుల కోసం. ఆ కొలువుల కోసం తెలంగాణను సాధించుకున్నాం. అంతకుముందు కూడా పోరాటం చేసి అసూలు బాసింది తెలంగాణ ఉద్యమంలో యువకులే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలలో కేవలం గత ప్రభుత్వం 81,622 అంతే తప్ప ఉద్యోగాలు ఏమి ఇయ్యలేదు. వాళ్ళు గనక నిజంగా గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చుంటే ఏండ్ల కొద్దీ ఇళ్లల్లో కుటుంబ సభ్యులను కోల్పోయి ఇవాళ ఉద్యోగాల కోసం మీరు చూసిండే వాళ్ళు కాదు. అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి. ఉద్యమంలో కొట్లాడి చనిపోయారు, మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకే ఎప్పుడు వస్తుందని కూడా చాలామంది యువత సూసైడ్ చేసుకున్నారు. కానీ ఈరోజు మన ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యువతకు కొలువులు ఇవ్వాలి. అది ఆయనకు ఒక పండుగ. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేవలం ఒక ఆశ చూపింది, కానీ ఆశలలో మరి ఆశలను నెరవేర్చే విధంగా ఏమాత్రం చేయలే. కేవలం వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఓడిపోయినా, ఎవరైనా ఏదైనా అయితే మాత్రం వెంటనే వాళ్ళ కొలువులు ఇచ్చారు తప్ప మన ఇళ్లలో కనీసం చనిపోయిన వాళ్ళకు వాళ్ళ స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి నిన్నటి వరకు చూస్తే ఇప్పటి వరకే సంవత్సరం లోపు దాదాపుగా 57,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత, మరి ఉద్యోగులకు సంబరాన్ని నింపి నిరుద్యోగ యువత యొక్క నిరాశలను తొలగించినటువంటి ఘనత కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారిది. అది మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీ అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలి, నిరాశ వైపు పోకూడదు. వీళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు నిరంతరం ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నాయన్నా వెంటనే నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదా ఫిలప్ చేయడము ఈ రకంగా చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మేము నోటిఫికేషన్లు ఇస్తే మీరు చేస్తున్నారని. అయ్యా 2018 నుంచి 23 వరకు ఒక్కటంటే ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు డ్రామా చేసుడు, ఆ ఇచ్చిన నోటిఫికేషన్ 3 రోజులలో లీక్ అవ్వడము, పేపర్ రాయకముందే లీక్ అవుతుంది, పేపర్ రాసినాక లీక్ అవుతుంది. ఇట్లా అన్ని లీకేజ్లే 15 ఇచ్చారు వాళ్ళు, అన్ని లీకేజ్లతోటి ఆగిపోయింది తప్ప ఒక్కటంటే ఒకటి మళ్ళీ దశలో వాళ్ళు మళ్ళీ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చినాక ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఈరోజు ఉద్యోగాల ఎక్కడ అవకాశాలు ఉంటే, ఏ శాఖలో ఏది ఖాళీ ఉన్నా వెంటనే ఫిలప్ చేయాలని మరి ప్రత్యేక శ్రద్ధతోటి సీఎం గారు మరి ఉద్యోగ నియామకాలు ఒక యజ్ఞంలా, ఉద్యోగం ఆ రోజు ఉద్యోగం కోసం చేసినాం, కానీ ఈరోజు ఉద్యోగాలు ఒక ఉద్యమంలా, ఒక యజ్ఞంలా చేస్తున్నటువంటి ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. మీరందరూ కూడా దయచేసి మనము ఇవాళ పంచాయతీ రాజులో అయితే దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి నియామకాలు చేపట్టలేదు. అనేక సార్లు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా మా సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకెళ్లడం, అనేక రకాల ఇబ్బందులను కూడా తొలగిస్తూ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు బాధలో ఉంటారు, వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళకు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయి ఉంటారు కాబట్టి వాళ్ళ తొందరగా క్లియర్ చేయాలనే పట్టుదల మూలంగానే మరి తొందరగా రావడం జరిగింది. యాక్చువల్గా మనకు మొన్న 2 months బ్యాకే ఈ జీవో వచ్చింది, కానీ మనకు ఎలక్షన్ కోడ్ ఉండడంతో నిన్నటిదాకా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ మొన్న మీకు అందరు తెలుసు, ఈలోపు మనకు అసెంబ్లీ వచ్చింది, కొద్దిగా టైం అయింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా 4 గంటలకు కరెక్ట్గా సీఎం గారు రెడీగా ఉన్నారు ఈ మీకు ఎంత తొందరగా ఇవ్వాలి అని.
కానీ నేను ములుగు నుంచి రావడంతో గంట లేట్ అవ్వడం జరిగింది. అది నా లేటు మూలంగానే ఈ గంట మీకు లేట్ అయింది. కానీ ఎంత తొందరగా మీ చేతిలో నియామక పత్రం పెట్టి మీ ముఖాలలో ఆనందం చూడాలనేటువంటి ఆశ, ఆకాంక్ష, ఆశయం కూడా సీఎం గారికి ప్రత్యేకంగా ఉంది అని తెలియజేస్తూ మీరందరూ కూడా పనితనాన్ని మెరుగుపరుచుకోవాలి. ఉద్యోగం అంటే ఏదో నామమాత్రంలాగా కాకుండా దాన్ని ఒక మరి మానవతా దృక్పథంతో హార్డ్ వర్క్ చేసి మన యొక్క గవర్నమెంట్కు మంచి పేరు తీసుకురావాలి. తద్వారా మీ కుటుంబాలు కూడా మీ పనితనాన్ని చూసి గల్లెగరేసుకొని